చదువుచున్నాం. ఈ దినం మనకి ధ్యానార్థం పరిశుద్ధ గ్రంథం తెరిచి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మీ అందరూ తెలిసిన వాక్యమే. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఇక్కడ చూడండి, దేవుడు మనిషి కొరకు ప్రార్థన చేస్తాడు. ఎవరు చేస్తారంట? పరిశుద్ధాత్మ దేవుడు మనిషి కొరకు ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడు. ఎందుకు ప్రార్థన చేస్తాడు? మన బలహీనతలను చూసి. ఏం చూసంట? మన బలహీనతలను చూసి మనం బలంగా ఉండాలని, బలహీనతల్లోంచి విడుదల పొందాలని దేవుడు ఏం చేస్తాడంటే మన కోసం ఆయన ప్రార్థన చేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వాక్యంలో యేసు ప్రభువు కూడా అక్కడ మన కోసం ప్రార్థన చేస్తాడు. ఒక మాట చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చివారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇక్కడ మనం చదువుతున్న యేసు ప్రభు ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడని మనం చదువుతున్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. ఎవరు చేస్తారంట? చెప్పండి. దేవుడు. రోమరాసిన పత్రిక 8వ అధ్యాయం చదివారు కదా, దాంట్లో 34 చదవమ్మా. 8:34 చదవండి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కోసం విజ్ఞాపన చేస్తాడు. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఈ దినాన్ని మనకి ఎవరు లేరని మనం అనుకుంటున్నాం. అందరికంటే మనకి బలముగా ప్రార్థన చేసే వ్యక్తి ఎవరున్నారు ముందుగా మన కోసం? చెప్పండి. అందరు చెప్పండి. ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో ఆ సమయాన్ని వెంటనే దేవుడు మన కోసం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. విన్నారా? ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటున్నామో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడు. మనలో నుంచి కూడా ఏం చేస్తాడు? ప్రార్థన చేపిస్తాడు. మనం బలహీనంగా ఉంటాం, కానీ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మనలో నుంచి ప్రార్థన చేస్తాడు. ఏంటంటే మనం బలహీనంగా ఉన్నప్పుడు మనకు సపోర్ట్గా వస్తాడు. ఒక స్ట్రెంత్ మనకి. విన్నారా? మనం బలహీనం అయిపోయినాం, కానీ మనకు బలం కావాలి. మనుషులు అయితే ఏం చేస్తారు? అయ్యా నేను నీ కొరకు ప్రార్థన చేయలేను, నాకు నీరసంగా ఉంది, పగలంతా పని చేస్తాను, నాకు నిద్ర వస్తుంది అంటాం. కానీ పరిశుద్ధాత్మ బలహీనంగా ఉంటాడా? ఎప్పుడైనా నాకు బలహీనంగా ఉంది, నిద్ర వస్తుంది అంటాడా? అన్నాడు. ఆత్మసిద్ధమే, శరీరము బలహీనం. కాబట్టి ప్రతి ఒక్క దేవుని బట్టి గుర్తించాల్సింది 8వ అధ్యాయం 26వ వాక్యం రోమాలో, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయించినాడు. ఏ సహాయం అది? మీరు 10,000 అప్పడితే ఎవరైనా ఇస్తారు, ఒక ప్లేట్ అన్నం అడిగితే ఇస్తారు, ఇంకేదైనా అడిగితే ఇస్తారు. కానీ నా కోసం ప్రార్థన చేయి రాత్రి అంతా అంటే చేస్తారా? చాలామంది నా కోసం ప్రార్థన చేయండి అంటారు. సరే చేస్తున్నాం అంటారు. తర్వాత ఏం చేస్తారు? వచ్చి నిజంగా నా కోసం ప్రార్థన చేస్తారంటే చేయలేదంటారు. పేరుకి ఏమంటారు? చేస్తామని చెప్తారు. పేరుకి ఏమంటారు? చేస్తామని చెప్తారు. కానీ వాళ్ళు ప్రార్థన చేయరు. నా కోసం చేస్తావా? నిజంగా చేస్తావా? ఏమని చేస్తావు అని అడుగుతారు కొంతమంది. కానీ ఎవరో ప్రార్థన చేయరండి. అది మీరు మాట వరుస మీరు చెప్పుకోవటే కానీ ఎవరు మన కోసం కూర్చొని పనులు మానుకొని బాధ్యతకి ఎవరు ప్రార్థన చేయరు. ఎవరో కొంతమంది ఆత్మల భారం కలిగిన వారు ఉంటారు. ఎవరంట? చెప్పండి. ఆత్మల భారం కలిగిన వారు ఉంటారు. మన చర్చ సరిత సిస్టర్ ఉంది. ఏ సరిత సిస్టర్? బైబిల్ చదువుతున్న కోర్ సిస్టర్. ప్రతి గురువారం నాడు ఎంతమంది వస్తారమ్మా? 25 మందిని గ్యాదర్ చేసి ఆమె బాగా పాటలు పాడి, బాగా అభిషేకం పొంది, వాళ్ళకి మంచి ప్రసంగం చేసి పంపిస్తుంది ఆమె. ఇప్పుడు ఆమె ఇల్లు మారింది, పెద్ద బంగ్లా. 50 మంది కూర్చోవచ్చు దాంట్లో, అంత పెద్ద హాలు. అసలు మనకోళ్ళే అది ఇంత ఉంది ఆమె ఇంట్లో హాలు. ఇప్పుడు మొన్న ఇల్లు వచ్చాం ఏంటి, ఇప్పుడు ఇంకెంతమంది వస్తారో తెలియదు అక్కడ. ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఏం చేయాలంటే 10 మంది కోసం ప్రార్థన చేయాలి. యేసు ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేసి ఎదుగు కనుక వీరిని క్షమించండి. ఎవరికి? ఆయనకి కీడు చేసే వ్యక్తుల గురించి ప్రార్థన చేస్తాడు. ఆయనకి కీడు చేస్తున్నా కూడా
వాళ్ళకి తెలియక చేస్తారు ప్రభా, వాళ్ళకేమైనా శిక్ష ఏస్తావేమో, ఎయ్యొద్దు అన్నాడు. అంటే ఏంటి? విజ్ఞాపన చేసే మనస్సు మనకుంటే శత్రువుని కూడా మనం క్షమించగలుగుతాం. విరోధిని, పగవాడిని కూడా మనం ఏం చేయగలము? క్షమించగలుగుతాం. ప్రార్థన చేసే ఆత్మ ఉంది. బైబిల్ ఏముంది? నీకు ఎవడైనా విరోధముగా ఉన్న యెడల నువ్వేం చేయాలంట? మొదటగా ప్రార్థన చేసేటప్పుడు ఆయన్ని క్షమించు. విన్నారా? కాబట్టి ఎప్పుడైతే మనకు విరోధంగా ఉన్నారో, శత్రువు ఉన్నారో, ముందు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఆ శత్రుత్వం, ఆ ద్వేషం, ఆ కోపం అన్నీ ఏమైపోతాయంట? పోతాయి. అందుకనే మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం. మన జీవితంలో ఎంతో బలహీనత వస్తుంటది. అది శరీర వ్యాధి అవ్వచ్చు, మనసులో వ్యాధి అవ్వచ్చు, హృదయంలో వ్యాధి అవ్వచ్చు, కలవరం అవ్వచ్చు, దిగులు అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, లేకుంటే ఆర్థిక సమస్య అవ్వచ్చు. ఎన్నో బలహీనతలు మనకు వస్తాయి. అయితే ఆ సమయాన్ని మనల్ని ఆదుకునే ఏకైక వ్యక్తి ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు. ఒక పక్కన పరిశుద్ధాత్మ విజ్ఞాపన చేస్తాడు. ఇంకొక పక్కన యేసు ప్రభువు ఏం చేస్తాడు? తండ్రి కుడి పార్శ్వ కూర్చొని విజ్ఞాపన చేస్తాడు. తండ్రి తండ్రి దగ్గర మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. తన దగ్గర తీసుకెళ్ళి. ఇప్పుడు మన కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చెప్పండి. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తుంది. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు ఇప్పుడు? కుడి పారుస్తున్నాడు. అక్కడి నుంచి ఆయన ప్రార్థన చేస్తాడు. ఇక్కడి నుంచి ఎవరున్నారు మనకి? పరిశుద్ధాత్మ. ఇక్కడి నుంచి కూడా ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. సంఘంలో కూడా మనకు సేవకులు ఉన్నారు. సేవకుడు ఏం చేస్తారు? చెప్పండి. సేవకుడు ఏం చేస్తాడా? ప్రార్థన చేస్తారు. కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారు? ఒకరి కోసం ఒకరు ప్రార్థన. మీకు లిస్టు తయారు చేస్తారు. మన సంఘస్థులు అందరూ పేర్లు ఫ్యామిలీ పెట్టి, అది సిస్టర్కి చెప్పాను ఎప్పటి నుంచి, నెల రోజులు మర్చిపోతుంది. అది తయారు చేసి టైప్ చేసి మీకు ఇస్తాను. అందరూ తీసుకొని మన సంఘస్థులు ప్రతి కుటుంబం కోసం ప్రతిరోజు ప్రార్థన చేయండి. అప్పుడు ఏమైంది? ఒకరి కోసం అందరు చేస్తారు, మళ్ళీ ఇంకొకరు అందరి కోసం చేస్తారు. అప్పుడు ఏమైందంటే అందరి కోసం అందరూ ప్రార్థన చేస్తుంది. అదండి కొన్ని పాతవి తీసేసాం, కొత్త లిస్ట్ తయారు చేసి మీకు టైప్ చేసి ఇవ్వాలి, ఇస్తాను నేను. మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఏబు తన స్నేహితులు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? తనకు పూర్వస్థితిని మరలా ఇచ్చి రెండంతలు ఇచ్చిన ఆశీర్వాదం. నువ్వు ప్రార్థన చేసి వ్యర్థం కాదండి. విన్నరా? మీరు చేసే ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం మీకు ఇస్తాడు. కాబట్టి దయచేసి ఎవరు ఏం చేయకూడదు? ప్రార్థన మాత్రము మానకూడదు. నీ శత్రు కొరకు ప్రార్థన చేయి, విరోధుల కొరకు ప్రార్థన చేయి, కిడి చేసే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి ప్రార్థనతో ఏదైనా మనం సాధించగలమా, సాధించలేమా? చెప్పండి, అందరూ చెప్పండి. యేసు ప్రభు సేవ చేస్తున్నాడు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు, చనిపోయిన లేపుతున్నాడు. సద్దుకైలు, పరిసయ్యులు, ఇంకెవరు? ధర్మశాస్త్ర ఉపదేశకులు, యాజకులు, ఆయనకు శత్రువులు ఉన్నారు సేవకులు అందరూ. ఆయన కూడా ఏం చేశాడు? సేవ చేసి రాత్రి అంతా ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. పగలంతా ఏం చేశాడు? సేవ చేశాడు. కాబట్టి డే నైట్ ఆయన ఏం చేశాడంట? దేవుని సేవలో మరి ప్రార్థనలో కనపడ్డాడు. ఆయన నిద్రపోయినట్టు ఎక్కడ రాయబడ్డా. ఓడలో ఒకసారి ఇటు తల వాల్చాడంట, సముద్రం అల్లకొల్లం అయిపోయిందంట. కాబట్టి యేసుప్రభు భూమి మీద నిద్రపోయినట్టు ఎక్కడ రాయబడలేదు. రాత్రి పగలు కూడా రాయబడలేదు. కాబట్టి మన జీవితంలో ఎక్కువ నిద్రకు ప్రాధాన్యత ఇవ్వద్దండి. మీకు నిద్ర వచ్చే వరకు కూడా ఏం చేయాలి? ఫోన్ చూసుకోవాలి. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. నిద్ర వచ్చేసరికి ఏం చేయాలంట? కొంతమంది ఏంటి, నెట్ అయిపోయిన తర్వాత నెట్ మళ్ళీ 2 గంటలకు, అర్ధరాత్రి 2 గంటలకు మళ్ళీ అది స్టార్ట్ చేద్దనమాట. 12 గంటలకు అయిపోయిందంటే మళ్ళీ 2 గంటలకు రీస్టార్ట్ చేద్దనమాట. ఈ 2 గంటల గ్యాప్లో నెట్ లేకపోతే ఏం చేయాలంటే గేములు ఆడుతున్నారంట. కాబట్టి ఇట్లాగే చెయ్యొద్దండి దయచేసి. మీకు దేవుడిచ్చిన కృపతో ఎక్కువ ప్రార్థన చేయండి. ఫోన్లు చూసుకుంటే సైతానే మీకు కనబడుద్ది, సైతాన్ని ఆకర్షించేస్తుంది, సైతానికి మీరు లొంగిపోతారు. రేపొద్దున పరలోక రాజ్యానికి వెళ్ళరు. మనిషి మీరు చూడండి, నేను కూడా చూస్తాను, పిల్లలు కూడా చూస్తాను, చాలామంది పిల్లలు కూడా లెగిస్తే ఫోన్ పట్టుకుంటున్నారు. ప్రతి దానికి ఫోన్ పట్టుకుంటున్నారు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. ఫోనే ఒక సాతాను. ఎవరంట? చెప్పండి. మనిషిని ఆకర్షించి లాగుతుంది. ఫోన్ మాట వింటున్నారు కానీ తల్లిదండ్రుల మాట వింటలేదు. మొన్న ఒక వీడియో చూశాను. ఒక ఆమె ఏం చేసింది? ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతూ చిన్నపిల్లలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో డోర్ వేసేసింది. వేసేసి కొద్దిసేపు ఫోన్ అయిపోయిన తర్వాత పిల్లల్ని ఎత్తుతుంది, రోడ్డు మీదకి వెళ్తుంది, ఇటు వెళ్తుంది. వాళ్ళ భర్త కూడా ఎత్తుకుతున్నాడు, పరిగెడుతున్నాడు, సీసీగా ఉంది. తీరా వాళ్ళ భర్తకి ఎందుకు డౌట్ వచ్చి చూస్తే ఫ్రిడ్జ్ లోపల ఉన్నాడు పిల్లడు. అంటే ఆ మైండ్ ఫోన్ మాట్లాడుతూ ఏం చేసి తీసుకెళ్ళి పెట్టేసింది ఫ్రిడ్జ్లో. దయచేసి ఫోన్ అనేది అలవాటు చేయొద్దు. మొన్న ఇంకో వీడియో చూసాను నేను. ఒక పిల్లోడు, ఇంత పిల్లోడు ఫోన్ చూస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ వచ్చి ఫోన్ లాక్కొని చదువుకోరని చెప్పింది. చెప్పేసి ఏం చేసింది, ఆమె ఎవరికో ఫోన్ చేసుకొని కూర్చొని మాట్లాడుతుంది. వాడి కోపం వచ్చి వెళ్ళి క్రికెట్ బ్యాట్ తీసుకొచ్చి తల పగలు కొట్టాడు. అంతే, ఆ దెబ్బతో చచ్చిపోయింది. దానికి కెమెరా పెట్టారు, మరి ఎట్లా పెట్టారు? బ్యాట్ పెట్టి కొడితే తల పగిలి చచ్చిపోయింది. చచ్చిపోయిన వాడేం బాధపడతా, వెళ్ళి ఆ ఫోన్ లాక్కొని ఫోన్ చూసుకున్నాడు వాడు.
వాళ్ళ అమ్మ చచ్చిందేం పట్టించుకోలేడు. ఆ ఫోన్ అంటే అంత మెంటల్ అయిపోతున్నారు పిల్లలు. ఫోన్ ఇస్తే అన్నం తింటాం. ఫోన్ ఇస్తేనే స్నానం చేస్తాం. ఇట్లా ప్రతిదానికి కండిషన్ పెడుతున్నారు. దవడ వాసిపోయేట్టు కొట్టాలి ఒక్కొక్కరిని ఫోన్ అడిగితే. దవడ వాసిపోవాలి ఇంతలా వాళ్ళు కొడితే. పద్దాక అవసరం లేదు ఫోన్లు. చండాలంగా ఇప్పుడు తలపడి అమ్మని చంపేసాడు వాడు ఫోన్ కోసం. చచ్చిపోయినది కాడికి ఏం అసలు ఆలోచన ఫోన్ ఇస్తే ఫోన్ చూసుకుంటున్నాడు మళ్ళీ. ఆ! దయచేసి ఎక్కువ ఫోన్లు పెట్టుకోవద్దు. ఇంట్లో పైన పెట్టండి కనపడని పిల్లలకి. అందకుండా పెట్టేసి అసలు పక్కన పెట్టేసేయండి అది. ఎందుకంటే పిల్లలకు ప్రార్థన లేదు. ఏ పిల్లలు అసలు ప్రార్థన చేయట్లేదు. బైబిల్ చదవట్లేదు అసలు. చర్చి సండే స్కూల్‌కి వస్తున్నారు గానీ, ఇంటికాడ రోజు బైబిల్ చదవని అడగ చూడండి వాళ్ళు చదవరు. ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాడండి? ప్రార్థన చేయరు. దయచేసి దేవుడు మన కోసం బాధ్యత కలిగి, భారం కలిగి పరలోకంలో దేవునికి సింహాసనం కూర్చొని యేసు ప్రభువు ఒక పక్కన మన కోసం ప్రార్థన చేస్తాడు. మరొక పక్కన పరిశుద్ధాత్మ భూమి మీద ఏం చేస్తాడంట? మన కోసము ప్రార్థన చేస్తాడు. సంఘ సేవకులు ఏం చేస్తారు? మన కోసము ప్రార్థన చేస్తారు. అందుకని దయచేసి మీరు ప్రార్థనాత్మ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఏ ఆత్మ కావాలంట? ప్రార్థన లేకపోతే అన్నీ ఓడిపోతాం, అన్నీ కోల్పోతాం. ప్రార్థన ఉంటే అన్నీ పొందుకుంటాం, అన్నీ సాధిస్తాం. అందుకని ప్రార్థన అనేది ఎక్కువగా ఉండాలి. మనకి దేవుని సన్నిధిలో దానియేలు ఏమన్నారు? ప్రార్థన చేయకూడదన్నారు. కానీ ఆయన భయపడ్డాడా? భయపడలే. ఎక్కడ ప్రార్థన చేశాడు? వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేశాడు. యువన ఎక్కడ ప్రార్థన చేశాడు? చేప కడుపులో. అది అది వీలైద్దా చేప కూడా ప్రార్థన చేయడానికి? ప్రార్థన చేశాడా లేదా? పేతురు సముద్రంలో మునిగిపోతూ ప్రార్థన చేశాడు. మునిగిపోయే సమయాన్ని ఏం చేస్తాడంట? మునిగిపోతూ ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ఎక్కడ ప్రార్థన చేశాడు? సిలువలో 3 మేకుల మధ్య వేలాడుతూ ప్రార్థన చేస్తాడు. ప్రసంగం చేస్తాడు ఒక పక్కన. ప్రార్థన చేస్తాడు. దొంగలకి ఏం చేస్తాడు? ప్రసంగం కూడా చేస్తాడు. కాబట్టి మరి వాళ్ళకంతా వీలు కాని పరిస్థితి అది. అందుకే ఈ దినాల్లో మనం కూడా ఎక్కువగా ప్రార్థనలో కూర్చోండి. ముందు పొద్దున్న లేచి బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. చెడ్డ ఆలోచనలు రావు. సైతాను మన ఇంట్లోకి రాదు. మన ఒంట్లో కూడా సాతాను రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాతానికి చోటు ఉండాలంటే ఎప్పుడూ దేవుని ఆత్మ కలిగి, ప్రార్థనాత్మ కలిగి మనం ఉన్నట్లయితే కనుక మనకు సాధ్యమైద్ది. అందుకే దేవుడు చెప్పాడు, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ఏం చేయాలంట? అంటే ఎందుకు ఆ మాట చెప్పాడంటే మనకి ఎన్నో శోధనలు మన కొరకు రెడీగా ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే వాటిని మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే మనము మెలకువగా ఉండాలి. చెప్పండి అందరూ. వెలుగండి ఏంటి? మనము ఆత్మలో ఎప్పుడు కూడా స్తుతించాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి. ఎప్పుడు మన ఆత్మ ఎట్లా ఉండాలంట? రెడీగా ఉండాలి. దేవునితో కనెక్ట్ అయిపోయి ఉండాలి ఎప్పుడు కూడా. అప్పుడు ఏమైందంటే సైతాన్ దగ్గర రాలేదు. ఎందుకని? వీళ్ళు దేవునితో బలంగా ఉన్నారు, దేవునితో ఐక్యతగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ దగ్గర మనం వెళ్తే ఎటువంటి విజయం మనకి రాదు. ఏబు దగ్గర ఏం చెప్పింది సాతాను? అయ్యా నువ్వు చేయి పట్టుకున్నావు, కలిగిన అంతా కాపాడుతున్నావు, నేనేమి చేయలేను, ఒక్కసారి నువ్వు చేయగలిగి తీసేస్తే ఏదన్నా చేయగలుగుతాను. అంటే ఏంటి? మనకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఉందా లేదా? చెప్పండి. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలిని వారిని రక్షించును. నీ దేవుని యొక్క దూతలు మనల్ని ఏం చేస్తున్నారు? ఎత్తి పట్టుకుంటే అని రాస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు విడవడు, ఎడబాయుడు. అందుకని ఇక్కడ చదువుతున్నాం, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తము ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచుంది. ఎలా ప్రార్థన చేస్తుంట? మూలుగుతూ. చెప్పండి. ఎలా ప్రార్థన చేస్తుంట? మూలుగుతూ ప్రార్థన చేస్తాం. మూలుగు ఎప్పుడు వస్తుంది మనిషి చెప్పండి? బాగా రోగం వచ్చేటప్పుడు, జ్వరం వచ్చేప్పుడు ఏంటి అది బలం లేక ఏం చేస్తారు? మూలుగుతూ ఉంటారు. ఇంకొంతమంది ఎప్పుడు మూలుగుతారు? ఇంట్లో ఉన్న మనిషి చచ్చిపోయినప్పుడు ఏడ్చి 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 ఏం చేస్తారు? మూలుగుతూ ఉంటారన్నమాట. అంటే చాలా బాధాకరమైన సందర్భంలో మూలుగుతారు. ఊరికే మూలగరండి. ఎవరైనా ఊరికే మూలుగుతారా? బాగా రోగం వచ్చేటప్పుడు, ఒళ్ళంతా బలహీనమైపోయినప్పుడు, ఏమి చేసుకునే పరిస్థితుల్లో మూలుగుతారు. రెండోది మనకి కుటుంబంలో వ్యక్తి కానీ, మనకి బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తి ఎవరైనా చనిపోతే ఏమొస్తుందంట? ఏడ్చి ఏడ్చి గుండ్లు కొట్టుకుని బాదుకొని ఏం చేస్తారు? ఏడుస్తూ ఉంటారు. ఏం చేస్తారంట? ఏడుస్తూ ఉంటారు. అంటే చాలా బాధాకరమైన సీరియస్గా ఉన్న సందర్భంలోనే మనకు మూలుగు అనేది వస్తుంది. ఊరికి వస్తుందా? చెప్పండి. ఊరికి వస్తుందా? ఏదో ఒక బాధ ఉంటేనే మూలుగు వస్తుంది. ఎక్కువగా మూలిగేది ఎవరు చెప్పండి? డే నైట్ నిద్రపోకుండా మూలిగేది పావురం. ఎవరంట? పావురం నిద్రైపోతే తెలుసు అది మీకు. డే నైట్ ఏం చేస్తుంది? మూలుగుతూనే ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలైన మనం కూడా ఏం చేయాలంటే మూలిగే ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఏ ప్రార్థన అంట? పరిశుద్ధాత్మ మనలో ఉండి ఏం చేస్తుందంట? మూలుగుతూ మనల్ని ఏం చేస్తుంట?
ప్రార్థన చేస్తాం, మనం వ్యాధితో మూలుగుతుంటాం, దుఃఖంలో మూలిగిపోతుంటాం, నిద్రలో మూలుగుతుంటాం, బలహీనంతో మూలుగుతుంటాం. అలాంటి సందర్భంలో మన పక్కనే ఉండేది ఎవరంట చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. మన సిస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. ఆమె ఎప్పుడు చెప్పదు. ఆమె సాక్ష్యం చెప్పింది. ఏమని చెప్పింది? మాకు ఒంట్లో బాగాలేదు. 2 నెలలు కష్టపడితే మమ్మల్ని చూడడానికి ఎవరు రారని చెప్పింది ఆమె. వాళ్ళ దగ్గర అందరూ అన్నీ తీసుకుంటారు. ఆమె అందరికి అన్నీ చేస్తది. ఏంటి మంచిగా ఆమె దగ్గర డబ్బు తీసుకొని అన్నీ తీసుకుంటారు. కానీ వాళ్ళకి జ్వరం వచ్చిందని తెలిసి ఎక్కడ మాకు అంటిద్దని చెప్పి ఎవ్వరు పోలాలి ఇంటికి. పోయారా? ఎవరు పోలేదు. అప్పుడు నేను ఫోన్ చేసి చెప్పిన, అమ్మ నేను వస్తాను అంటే, అయ్యో వద్దులేపా అంటే, లేదమ్మా నేను వస్తా అని చెప్పేసి వారం రోజులు రోజు వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేసి సిస్టర్ నేను కారు తీసుకెళ్ళి వాళ్ళకి రోజు భోజనాలు కూరలు తీసుకెళ్ళి ఇచ్చి వచ్చాను. నలుగురు పక్కన పడిపోయారు. వండుకునే పరిస్థితి లేదు. హోటల్ ఫుడ్ ఏం బాగుంటుంది? అప్పుడు రోజు మేము వండి క్యారేజ్ తీసుకెళ్ళి వారం రోజులు వాళ్ళకి ఇచ్చి వచ్చాం. అంటే ఇచ్చినందుకు నేను చెప్పట్లేదు. మనం కష్టం ఉన్నప్పుడు ఎవరు రారండి. ఆ రోగాలు మనకు వచ్చేస్తాయేమని చెప్పి ఏం చేస్తారు అందరూ భయపడుతున్నారు. మేమైతే భయపడం. సేవకులే ప్రాణం పెడతానికి సేవకు వచ్చాం కాబట్టి మీకు ఏ వ్యాధితోనే రండి, మేము ప్రార్థన చేస్తాం. ఏ దెయ్యంతో వస్తారో, ఏ చేతబడితో వస్తారో మేము భయపడం. మేము సేవ చేస్తానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి మేము ధైర్యంగానే మేము ప్రార్థన చేస్తాం. వేరే వాళ్ళ దగ్గర కానిస్తారా? ఆ! కాబట్టి దేవుని బిడ్డలు మనము మనుషులు మనం నమ్ముకుంటే కరెక్ట్‌గా కష్టాలు ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తారు? వదిలేసి వెళ్ళిపోతారు. మనం ఏమనుకుంటాం వాళ్ళందరూ మనకున్నారనుకుంటున్నాం. కానీ అప్పుడు తెలిసింది ఎవడు లేడని. అర్థమైందా? అప్పుడేమైందంటే ఎవరు మన దగ్గరికి రారు. బైబిల్‌లో ఏబు దగ్గర చెప్పాడు దేవుడు. నా స్నేహితులందరూ నాకు దూరంగా నిలబడ్డారు అంటున్నాడు. అంటే ప్రాణ స్నేహితుడు ఏం చేస్తున్నారు ఆ సందర్భంలో? దూరంగా వెళ్ళిపోతారు. అందుకని మనకి కష్టం వచ్చినప్పుడు, బలహీనం వచ్చినప్పుడు ఎనీ టైం ఆన్ డ్యూటీలో ఉండేది ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు. అంతకంటే ఆన్ డ్యూటీలో ఉండేది ఎవరు? యేసు ప్రభు. త్వరగా రావాలి, నేను ప్రాణం పెట్టి వచ్చాను, నా రక్తాన్ని కార్చి వచ్చాను, ఒళ్ళంతా గాయపరచబడి ఉన్నాను, సాతాన్ని గెలిచాను, మరణాన్ని గెలిచాను, సమాధిని గెలిచాను, పాతాళం గెలిచి వచ్చాను, మీ కొరకు నేను కట్టాను, పరలోక సీయోను యెరూషలేము కట్టాను, మీరందరూ తప్పకుండా మిస్ అవ్వకుండా ఇక్కడ రావాలని చెప్పేసి ఆయన 24 hours ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనం బలహీనంగా ఉన్నప్పుడల్లా ప్రతి సందర్భానికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాబట్టి మనకి ప్రార్థన చేసేవాళ్ళు లేకపోతే మొత్తం పాతాల్లో కూర్చుంటాండి. మనం ఒక్కరు కూడా పరలోకం వెళ్ళరు. గుర్తుపెట్టుకోండి. మనం ప్రార్థన చేసేవాళ్ళం కాకపోతే, లేదు మనకు ప్రార్థన చేసే ఎవరు లేరంటే మన పక్షాన మొత్తం పోయి పాతాల్లో మనము కూర్చోవాలి. విన్నారా? పాతాళం ఏం చేయాలంట? కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని మనం అలా తెచ్చుకోవద్దండి. మీకు దొరికినప్పుడల్లా సమయం ఉంది ఏం చేయాలంట? ప్రార్థన చేయడానికి ఇష్టపడడానికి ప్రయాసపడండి. ఎంతోమంది నాకు తెలిసి ఉన్నారు, ఇళ్ళలో రక్షణ లేదు, ప్రార్థన చేస్తూ ఒప్పుకోరు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బాతుల్లోకి పోయి అరగంట సేపు కూర్చొని ఏడ్చి ప్రార్థన చేసి మొహం కడుక్కొని మళ్ళీ బయటకు వస్తారు. ఎందుకంటే ఇంట్లో ఒప్పుకోరు ప్రార్థన చేస్తే. తెలిస్తే ఒప్పుకోరు వాళ్ళని. మరి ఇలా అనుకుంటే మరి ఇంకా ఎన్నో రకాలైన ఉన్నాయి పరిస్థితులు. మీకు అంత ఇబ్బంది లేదు కదా! మీరు ప్రార్థన చేసుకోవచ్చు, ఫ్యాన్ వేసుకొని, లైట్ వేసుకొని, సాపేసుకొని బ్రహ్మాండంగా బైబిల్ చదవచ్చు. అనేకులకి అలాగా అవకాశాలు లేవు. బైబిల్ పెట్టుకొని ఇంట్లో ఒప్పుకోరు. అందుకే ఫోన్‌లో యాప్ ఆన్ చేసుకొని ఆ బైబిల్ చదువుకొని మళ్ళీ యాప్ తీసేస్తారు. ఇంట్లో వాళ్ళు చూస్తే ఒప్పుకోరు. ఇట్లా ఎంతోమంది సీక్రెట్‌గా దేవుణ్ణి ఆరాధిస్తారు. మనకు అంత కష్టమేమి లేదు కదా మనకి. చెప్పండి ఉందా? లేదు. అంత కష్టం మనకేం లేదు. మనం అందరం చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, బైబిల్ పెట్టుకోవచ్చు, అన్నీ మనం పెట్టుకోవచ్చు. కాబట్టి దయచేసి మీరందరూ ఏం చేయాలంటే దేవునికి సన్నిధిలో అధికంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. గర్జించే సింహాలు ఎవరి మీదని అపవాది ఏం చేస్తాడంట? తిరుగులాడుస్తాడు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకు కలిగి ఉండండి అని రాస్తుంది. కానీ మెలుకు ఎందుకంటే ఎప్పుడు సాతాను ఎంటర్ అయిద్దో, ఎప్పుడు సాతాను అటాక్ చేస్తుందో మనకు తెలీదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు రెడీగా మనం కూడా ఉండాలి. మన ఇష్టానుసారం మనం ఉండి మనస్సాగిని చంపేసుకొని ప్రార్థన లేకుండా దేవుని స్తుతించకుండా ఉంటే సాతాను ఏ సమయాన మనకు దాడి చేస్తుంది. కాబట్టి ప్రార్థన చేయకుండా మీరు పండుకోండి. ఆ రాత్రి ఒక పీడకలో, సైతానికలో దరిద్రం వస్తుంది మీ దగ్గరికి. మీరు ప్రార్థన చేసి పండుకోండి, అట్టని రావు మీకు. అంటే మనకు ఒక సెక్యూరిటీ. ప్రార్థనే మనకేంటంటే కంచె. ప్రార్థన వల్ల ఏమైందండి మనకి ఒక కంచెలాగా ఉండదు. సాతాను మన దగ్గరికి రాదు. మీరు ప్రార్థన చేయకుండా బాగా సినిమాలు చూసుకొని, ఇంకోటి ఏదో చేసుకొని పండుకొని చూడండి, రాత్రి కానీ సైతాన్లు వస్తాయి మీ దగ్గరికి. దేవుని దర్శనాలు రావు, కలలు రావు. నేను మాత్రం ప్రతిరోజు ప్రార్థన చేసి పండుకుంటాను. ఎక్కువగా నాకు 99% దేవుని సేవకులే కనపడతారు నాకు. దేవుని సేవకులు, దేవుడు కనపడతారు అంతే. నాకు ఈ సైతాన్ కళ సాధారణ రావు. ఎప్పుడో ఒకసారి వస్తది. ఏదో ఒక శోధన మనకు రాబోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇదిగో పలానా శోధన చూపిస్తాడు. అంతేగాని ఎప్పుడు కూడా రోజు ప్రార్థన చేస్తూ దేవుడే మాకు కనపడుతుంది. అందుకని ఇక్కడ మనం చదువుతున్న మన మూలుగులతో ప్రార్థన చేయాలి. అంటే ఏంటి? ఓపిక లేనప్పుడు ఏం చేస్తాం? మనం మూలుగుతో ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు అలా కాదు, మనకి మంచి ఓపిక ఇచ్చాడు.
అయినోడు ఏం చేయాలంటే మనం మూలుగుతూ 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 ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక పిల్లోడు బాగా మూలిగి మూలిగి ఏడుస్తుంటే మనం ఊరికే ఉండగలమా? చెప్పండి. ఆడిని ఆదరించో, ఓదార్చో, వాడికి ఏం కావాలో చేసి, ఆడికి ఒక పెద్ద వ్యాధి వచ్చింది, కరోనా వ్యాధి. తల్లిదండ్రులు వదిలేసారా? ఆ వ్యాధి మాకు అంటినా పర్లే అని చెప్పి ఆ బిడ్డను ఒళ్ళో పెట్టుకొని, పక్కలో పెట్టుకొని, గుండెల్లో పెట్టుకొని, ఆ బిడ్డను ఏం చేశారు? రాత్రి పగళ్ళు కాపాడుకున్నారు. అట్లాగే దేవుడు కూడా అలాంటి మంచి ప్రేమ ఉంటదా? ఉండదా? తప్పకుండా ఉంటది. మనం బలహీనంగా ఉంటే దేవుడు ముందు మన కోసము వచ్చేస్తాడు. పౌలు అడిగాడు, "అయ్యా బలహీనంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా" అంటే, "నా కృప నీకు చాలు. నీ బలహీనతలో నా బలము పరిపూర్ణంగా ఇస్తాను." అందుకని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేటప్పుడు మనకు కావాల్సిన దేవుని దగ్గర నుంచి వస్తది. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి పలానది కావాలి ప్రభువా అని మనం అడిగినప్పుడు, మన సమస్యకి కావాల్సినంత శక్తిని దేవుడు మనకి పంపిస్తాడు. అందుకని మనందరం కూడా ఈ పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉంటే, మనం మూలుగుతో ప్రార్థన చేయగలము. పరిశుద్ధాత్మ లేకపోతే మూలుగుతో మనం ప్రార్థన చేయలేము. ఇందాక మీకు చెప్పాను. ఒక మనిషి చనిపోయినప్పుడు చాలామంది దుఃఖంతో మూలుగుతో ఏడుస్తారు కదా! అది చదువుదాం. యోహాను సువార్త 11 అధ్యాయం 33 వాక్యం చూడండి. యోహాను సువార్త 11 అధ్యాయం 33 వాక్యం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనినెక్కడ ఉంచితిరని అడుగగా, ఇక్కడ లాజరు చనిపోయాడు. ఎవరు చనిపోయారంట? లాజరు చనిపోయినప్పుడు ఆయన యొక్క అక్క ఏడుస్తుందంట. ఎవరంట? లాజరు యొక్క అక్క ఏడుస్తూ, ఆమెతో కూడా వచ్చిన యూదులు కూడా ఏడుస్తున్నారంట. ఎవరి కోసము? లాజరు కోసం. ఒక మంచి వ్యక్తి, మంచి ఆత్మీయుడు, మంచి దేవుని బిడ్డ చనిపోయాడని చెప్పేసి కుటుంబస్తులు అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఆయన అప్పటికి సమాధి చేశారు ఆయన్ని. సమాధి చేసి ఎన్ని రోజులు అయినప్పటికి 4 రోజులు అయిపోయింది. సమాధిలోకి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా అతని కోసము ఏడుస్తున్నప్పుడు యేసుప్రభుకి చూడండి ఒక్కసారి ఆయనకి ఏడుపు వచ్చేసింది. ఏమొచ్చిందంట? యేసుప్రభుకి ఏమొచ్చిందంటే 35లో రాసింది, యేసు కన్నీళ్లు విడిచెను. వాళ్ళ యొక్క దుఃఖాన్ని చూసి, వాళ్ళ యొక్క బాధను చూసి యేసుప్రభుడు ఏం చేశాడంట? కన్నీళ్లు కార్చేశాడు. కన్నీళ్లు కార్చి అప్పుడు 34లో మనం చదువుతున్నాం. వారు ప్రభా వచ్చి ఆయన అడిగాడు మూలుగుచ్చు, ఆత్మలో మూలుగుచ్చు అతను ఎక్కడ ఉంచుతారని అడగ్గా వారు వచ్చి ప్రభా వచ్చి చూడమని ఆయనతో చెప్పి యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి ఎందుకు ఇదంతా మనం చదువుతున్నామంటే, ఒక గొప్ప దేవాది దేవుడు యేసు ప్రభు ఒక దేవుడిగా ఉన్నప్పటికీ ఆయన మానవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ మానవుడు వచ్చేటప్పుడు, మానవుడు చనిపోయినప్పుడు యేసు ప్రభుడు ఏం చేస్తాడంట? కన్నీళ్లు కార్చాడు. చనిపోయినప్పుడు అందరికి వస్తే రావో చెప్పండి? ఒక వ్యక్తి చనిపోతే అందరికి ఏమొస్తాయంట? కన్నీళ్లు వస్తాయి. కాబట్టి ఇక్కడ మూలుగు అనేది ఎందుకు వచ్చిందంటే, అతను చనిపోవటం వలన, అతను నష్టపోవటం వలన యేసు ప్రభు కూడా చాలా దుఃఖం వచ్చేసి, ఆ దుఃఖంలో ఏమైపోయిందంట? మూలుగు అనేది వచ్చేసి. కాబట్టి ఏ విధంగా చేతనా సరే మనం మూలుగుతూ ఆత్మలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మూలుగుతూ మన కొరకు ప్రార్థన చేస్తుంది. కాబట్టి మనకు ఒక ఆత్మని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ఏం చేయాలంటే మనం మూలుగుతూ నాకు ఓపిక లేదు, నేను అలసిపోయాను అని చెప్పేసి మనం మాట్లాడకూడదు. ఆ ఓపిక లేకపోయినా సరే మనం ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ వచ్చి మనల్ని బలపరిచి ఇంకెక్కువసేపు ప్రార్థన చేయడానికి మన సహాయము చేస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే బద్దకించకూడదు. చెప్పండి అందరూ. ప్రార్థన చేయడానికి ఏం చేయకూడదు? మనము బద్దకించకూడదు. యేసుప్రభు ఏం చేశాడు? అతని కోసం వచ్చి చూసి ఏంటి లాజరును వల్ల బతికించాడు. దేనివల్ల బతికించాడు? ప్రార్థన. ఏ ప్రార్థన? తండ్రి నేను చేసే ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నా కాబట్టి ఇప్పుడు అందరూ చూసేట్లుగా ఏంటి నా ప్రార్థన ఆలకించి లాజరును బ్రతికించని దేవునికి ప్రార్థన చేశాడు. ఆ మాట చదువుతారా? చదవండి 42వ వాక్యం. 11:42. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితివనెను. చాలు. నీవు ఎల్లప్పుడు నా మనవి వినుచున్నావు అంటే యేసుప్రభు యొక్క ప్రార్థన తండ్రి ఏం చేస్తాడంటే ఎల్లప్పుడూ వింటా ఉన్నాడు ఆయన ప్రార్థన. విని ఏది కావాలంటే అది తప్పకుండా ఇస్తున్నాడు. ఇప్పుడు ఎవరికి కోసం ప్రార్థన చేశాడు? లాజరు కోసం. లాజరు ఏం చేస్తాడైనా? చనిపోయినాడు. ఆయన బతికుంటే స్వస్థత పరిస్థితి అది వేరు. ఆయన చనిపోయి ఎన్ని రోజులు అయింది అప్పటికి? 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయినా కూడా ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేసి ఆయన్ని బ్రతికించాడు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన మనకుంటే ఏంటి? సావునకు లోనైన మన శరీరం కూడా ఏమైందంట? జీవింప చేయబడుద్ది. సావు దగ్గరికి పోయినా సరే మనం ప్రార్థనలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు? దాన్ని
తప్పిస్తాడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే మనకు ముందుగా మాదిరిగా యేసు ప్రభు కూడా కన్నీళ్లు కార్చాడు, మూలుగుతూ ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్మ కూడా కన్నీళ్లు కార్చి మూలుగుతూ ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. కాబట్టి మనకి అంతరంగంలో భారం ఉండాలి. ఎక్కడుండాలంట? మన అంతరంగ ఆత్మలో లాజరు గురించి భారం ఉంది యేసు ప్రభుకి. పరిశుద్ధాత్మకి మన గురించి ఏముందంట? భారం ఉంది. మన కోసం ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? విజ్ఞాపన చేస్తామని చదువుతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఆత్మలో భారం కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ యేసు ప్రభువుని మనం మరొకసారి చదివినట్లయితే మార్కు సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం మనం చదివితే, మార్కు సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి, ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో యేసు ప్రభువుని శోధించడానికి వచ్చారు కొంతమంది. 11వ వాక్యములో అంతటా పరిసయ్యులు వచ్చి ఆయన్ని శోధించు ఆకాశం యొక్క సూచక్రియను చూపుటకు ఆయన అడిగిరి. అయితే ఆయన వారు తర్కింపసాగిరి. దేవుని శోధించాకి, దేవుని తర్కించాకి వీళ్ళందరూ కూడా వచ్చి ఒక అద్భుతం చేయమని అడిగారు. అప్పుడు ఆయన ఆత్మ యందు పెద్ద నిట్టూర్పు విడిచి, అంటే ఏంటి? ఆయన ఎక్కడ బాధపడుతున్నాడు? ఎక్కడ కన్నీళ్ళు వస్తున్నాయి? ఎక్కడ నిట్టూర్పు వస్తానికి? ఆత్మలో. కాబట్టి మనకి ఎక్కడైనా దేవుని బిడ్డలైన మన యొక్క జీవితం అనేది ఎప్పుడు కూడా ఆత్మలో కనబడాలి. మన జీవితం అందరూ శరీరంలో కనబడతారు. శరీరంలో అందంగా, శరీరంలో బట్టలు వేసుకొని, శరీరంలో కండలు పెంచుకొని, శరీరం స్టైల్గా కళ్ళజోడు పెట్టుకొని, స్టైల్గా క్రాబ్ చేసుకొని, లేదా బంగారం వేసుకొని పైకి చూపిస్తారు అందరూ. కానీ మన జీవితం ఎక్కడ చూపించాలి? లోపల చూపించాలి. దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగినవాడు, పై రూపం చూసేవాడు కాదు. కానీ దేవుడికి కావాల్సినంట లోపల. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే మనము ఇక్కడ యేసుప్రభువుని చూస్తాడు. ఆయన ఆత్మ యందు పెద్ద నిట్టూర్పు విడిచి. కానీ యేసుప్రభువుని శోధించవచ్చు. అట్లే మన జీవితం కూడా శోధించే వాళ్ళు వస్తారు. సాతాను కూడా శోధిస్తుంది. శోధించబడే కొన్ని కార్యాలు మనం వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఆత్మ ద్వారానే సమాధానం చెప్పాలి సాతానికి. దేని ద్వారా అంట? చెప్పండి అందరూ. ఆత్మ ద్వారా సమాధానం చెప్తే వాళ్ళ ఆత్మ ఎదిరించగలరా? ఎదిరించలేరు. అందుకని మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనం ముందు పెట్టాలి. మన తెలివితేటలు, మన సామర్థ్యం కాదు. విన్నారా? దేవుని తీసుకొచ్చి ముందు పెడితే దేవుడు చూసుకుంటాడు అన్నీ. అందుకని ప్రతి మనిషిలో ఈ పరిశుద్ధాత్మ చాలా మనకు అవసరము. ఏమవసరం అంట? పరిశుద్ధాత్మ మనకు చాలా అవసరం. పరిశుద్ధాత్మ అంటే మనం అన్ని విషయాలు మనము తెలుసుకోగలుగుతుంటాము. పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేయగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి అన్ని తెలియచేయడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి యేసుప్రభువుని మనం చూసినప్పుడు ఆత్మలో ఆయన నిట్టూర్పు విడిచినట్లు మనం చదువుతున్నాం. కాబట్టి మన జీవితం అంతటా ఎక్కడ ఉండాలంటే ఆత్మలో ఉండాలి. చెప్పండి అందరూ. ఆత్మ జీవితం కలిగి ఉంటే ఏదైనా మనం జయించగలుగుతున్నాం. శరీర జీవితం కలిగి ఉంటే మనం ఏది జయించడం మన వల్ల కాదు. చేతకానితనం వచ్చేప్పుడు పిరికితనము, భయము, అధైర్యం వచ్చి మనకి ఎవరు లేరు, సస్తే బాగుండని అలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. కానీ ఆత్మలో ఉంటే ఏం చేస్తాం మనం? దీన్ని ఎలా జయించాలి? ఇది ఉపవాసం ఉండాలా? కన్నీళ్ళు కార్చాలా? లేకుంటే దేవునికి దగ్గర పశ్చాత్తాపడాలా? లేకపోతే రాత్రి అంతా ప్రార్థన చేయాలా? ఏం చేయాలని చెప్పేసి ఆత్మ ఏం చేస్తుంది? మనకి ఆలోచిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దాన్ని విజయాన్ని సాధించాలి. యాకోబు ఏం చేశాడు? దేవుని పాదాలు పట్టుకుని రాత్రంతా ప్రార్థన చేశాడు. సమస్యకు పరిష్కారం వచ్చిందా రాలేదా? చెప్పండి. దేవదూతను పట్టుకుని లేదా? దేవదూతను పట్టుకుని ఏకైక మగవాడు యాకోబు. ఎవరంట? అందుకే మొగసిరి గలవాడు పెట్టారు పేరు ఆయనకి. ఏ పేరంట? మొగసిరి గలవాడురా నువ్వు అని పెట్టారు. ఎందుకంటే దేవదూతను పట్టుకున్నాడు. వదిలిపెట్టలేదు దేవదూతని. దేవదూత అడుగుతుంది, తెల్లారిపోతాను వదిలి వెళ్తాను అంటుంది. అట్లాంటి ఒక బలవంతుడు యాకోబు. కాబట్టి మనం కూడా ప్రార్థన ద్వారా ఏదైనా సాధ్యమా? సాధ్యం కాదా? చెప్పండి. ఈ దినాల్లో మనము పిల్లలకు కూడా ఏం చేయాలంటే ప్రార్థన నేర్పించాలి. నీకు ఏది కావాలని ఏం చేయాలంట? ప్రార్థన చేసి దేవుని అడుగు. ప్రతిదానికి మమ్మల్ని అడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టదని చెప్పి డైరెక్ట్ చెప్పేసేయండి. వాళ్ళు కూడా నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. రేపు వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుంటుంది. కాబట్టి యేసు ప్రభువు ఏం చేస్తాడంటే కలవరపడుతూ ఉన్నాడు. ఏం చేస్తాడంట? కలవరపడుతూ పెద్ద నిట్టూర్పు విడిచి ఆత్మలో ఏం చేస్తాడు? ఆయన మూలుగుచ్చు కన్నీళ్ళు కార్చాడు. ఎందుకంటే ఒక నాశనాన్ని చూసినప్పుడు ఆయనకి చాలా వేదనగా ఉంటుంది. లాజరు చనిపోయాడు, నాశనం అయిపోయాడు. అతను బ్రతికించక కన్నీళ్ళు కార్చాడు. మరి అలాగనే ఇక్కడ మనం చూసినట్లయితే ఇలా సూచక్రియలు కావాలి అడిగారు. అక్కడ ఆయన నిట్టూర్పు విడిచి కన్నీళ్ళు కార్చే వ్యక్తి కనబరుస్తాడు. మరి లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వాక్యంలో ఆయన కన్నీళ్ళు కార్చినట్లు మనం చదువుతున్నాం. లూకా సువార్త 19:41 చదవండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. చాలు. ఇక్కడ కూడా యేసు ప్రభు ఏం చేస్తాడంటే భూమి మీద ఉన్నప్పుడు యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? దీనికి నాశనం రాబోతుంది.
ఈ ఒక దినాన్ని దేవాలయం ఇక్కడ ఉండదు. ఈ దేవాలయం అంతా ఏమైపోద్దంట? నశించిపోద్దని చెప్పేసి ఏం చేశాడంట అక్కడ? ఆయన బాధపడుతున్నాడు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని యెడల నీకెంతో మేలు గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడిని. కానీ దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చి ఎంత ప్రకటనలు చేస్తా, ఎన్ని అద్భుతాలు చేస్తా వాళ్ళు ఏం చేయాలంటే యేసుప్రభుని నమ్మలేదు. విన్నారా? ఎన్ని అద్భుతాలు చేస్తా అలా యేసుప్రభుని ఏం చేయాలంట? నమ్మలేదు. కాబట్టి ఇలాగ అనేకులు ఈ దినాల్లో ఎట్లా అంటే మూర్ఖులుగా, కఠినాత్ములుగా ఉంటున్నారు. ఏదైనా చెప్తే ఎర్రితనంగా, ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అందుకే నేను ఎక్కడికెళ్ళినా పాస్టర్ నేను చెప్పను అసలు. వాళ్ళకై వాళ్ళు అడుగుతారు నన్ను. వాళ్ళకై వాళ్ళు అడిగితే చెప్తాను కానీ నేను ఎప్పుడు పాస్టర్ అని ఎవ్వరికి చెప్పను అసలు. ఎక్కడికెళ్ళినా పని నేను చేసుకుంటా ఉంటాను. కొంతమంది సలాం వాలేకుం అంటారు. ముస్లిం అనుకో వాలేకుం సలాం అంటాను. ఇంకోడొచ్చి ఇంకోటేదో అంటాడు. ఇంకోడొచ్చి ప్రైజ్ లాట్ అంటాడు. రకరకాలుగా పిలుస్తుంటారు నన్ను. అంటే నేను ముస్లిం అర్థం కాదు, క్రైస్తవునో అర్థం కాదు, హిందువునో అర్థం. కొంతమంది స్వామి అంటారు నన్ను. పూజారి అనుకోని స్వామి పూలు పట్టుకెళ్ళి స్వామి అంటారు. పూలు అమ్మేవాళ్ళు. అంటే అంత పూజ చేసే పూజారి అనుకోని. ఇట్లా రకరకాలుగా పిలుస్తుంటారు. కాబట్టి మనం చెప్పుకోం. బయటికి మన గొప్పతనం ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదంటే చెప్పుకునేవాళ్ళం కాదు. కాబట్టి యేసుడు కూడా ఆ నాశనాన్ని చూసేవాడు ఆయనకి ఏమొచ్చిందంట? ఏడుపు వచ్చేసింది. ఏమొచ్చిందంట? చెప్పండి. కన్నీళ్ళు వచ్చినాయి. యెరూషలేము కుమార్తె కూడా యేసుని చంపుతుంటే ఏడ్చారు వాళ్ళు. యెరూషలేము కుమార్తెరా నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఎందుకు ఏడుపు వస్తుందంటే ఒక నాశనాన్ని చూసినప్పుడు మనకు కన్నీళ్ళు వస్తాయి. నాశనాన్ని చూసినప్పుడు కలవరం వస్తుంది. నాశనాన్ని చూసినప్పుడు ఆత్మలో మూలుగుతాము. కాబట్టి అంటే సీరియస్ కేసు అప్పుడు మనం ఏం చేస్తాము? మూలుగుతాం. వాయిస్ కూడా మనకు రాదు ఆ టైంలో. ఆ మాట కూడా మనకి రాదు. అందుకని మనం ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తే అంత సీరియస్ కాకుండా దాన్ని ముందుగానే సాల్వ్ చేసుకోవడం మనకు సాధ్యము అవుతుంది. యేసుప్రభువు ఏం చేస్తాడు ఇక్కడ కూడా మూలుగుతూ ప్రార్థన చేసేటట్లుగా, ఏడుస్తూ ప్రార్థన చేసేటట్లుగా, ఏడుస్తూ అక్కడ బాధపడినట్లుగా మనం చదువుతున్నాం. అందుకని హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం మనం చదివితే, హెబ్రీ 5వ అధ్యాయం 7వ వాక్యం మనం చూసినట్లయితే, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడెను. ఇక్కడ మనం చదువుతున్నాం యేసు ప్రభు శరీరధారి అయిన దినముల్లో భూమి మీద ఏమంట? మహారోదనముతోనూ, చూడండి, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించాడంట. కాబట్టి మరణం వస్తుంది ఆయనకి. మరణం వస్తుందని తెలిసి ఆయన ఏం చేస్తాడంటే ముందుగానే కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తాడు. ఎవరైనా నువ్వు చనిపోతావు అని చెప్తే మనకి ఏడుపు వస్తా రాదా? ఏ వ్యక్తి అయినా చనిపోతాంటే వస్తా రాదా ఏడుపు? వస్తుంది. చనిపోతాం అంటే ఎవరికైనా బాధ, భయము, దుఃఖం ఉంటుంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు కూడా బాధ, దుఃఖం ఉందా లేదా? ఆయన ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తే గెత్సేమనే తోటలో ఎలా ప్రార్థన చేస్తాడంట? కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు. ఏంటి ఆఖరి కన్నీళ్ళు మాత్రమే కాదు, వేదనతో ప్రార్థన చేస్తాడు. ఆ వేదన పడినప్పుడు ఏమైందంట? ఆ రక్తం కూడా బయటకు వచ్చేసింది. వేదన పడినప్పుడు ఏందంట? ఆ రక్తం కూడా ఏంటంటే చెమట రూపంలో, చెమట ఎట్లా మనకు వస్తుందో ఆ రక్తం కూడా కరిగిపోయి ఆ రక్తం ఏంటంట శరీరంలోంచి చెమటగా ఎలా పడుద్దో ఆ రక్తం అట్లా బయటకు వచ్చిందండి. అంటే అంత వేదన పడి ప్రార్థన చేశాడు. అంత భారం కలిగి ప్రార్థన చేశాడు. అందుకని బైబిల్ రాస్తుంది, నీవు పోరాడినప్పుడు ఏం చేయాలంట? పాపంతో పోరాడినప్పుడు రక్తం కారినంతగా పోరాడు, అప్పుడు అది నేను ఎదిరించలేదంట అసలు. అంటే మనం ప్రాణం పెట్టి పోరాడాలి. ఏం చేయాలంట? రక్తం అంటే ఏంటి? ప్రాణం. కాబట్టి ప్రాణం పోయినా పర్లేదని చెప్పేసి మనం ఏం చేయాలంటే పోరాడినప్పుడు దాన్ని గెలుస్తానికి ఈజీగా సాధ్యమైంది. కాబట్టి యేసు ప్రభు మరణానికి ముందుగా ఆయన మరణం వస్తుందని తెలిసి ఆయన ఏం చేస్తాడంట? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి రక్షించడానికి ప్రార్థనలను యాచనలను సమర్పించాడు. అందుకని మనం కూడా ఏది వస్తున్నా భయపడకూడదు. ముందు ఏది వచ్చినా ఎక్కడ రావాలి? మనము దేవుడి దగ్గర రావాలి. కోడి పిల్లకి ఏదైనా కష్టం వస్తే పరిగెత్తుకుని వచ్చింది. ఎక్కడికి వస్తుంది చెప్పండి? వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తా, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తా. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తుంది. మమ్మీ ఏం చేద్దాం? రెక్కలు తీసి భద్రంగా పెట్టుకుంటుంది. కాకో గ్రద్ద వచ్చింది, అప్పుడేం పాము వచ్చింది, అప్పుడు ఏం చేస్తుంది? పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్తాయంట? తల్లి దగ్గరికి పోతాయి. అలాగనే మనం కూడా ఏ కష్టం వచ్చినా ఫస్ట్ ఎక్కడ రావాలి? మనము అన్నాకి గొడ్డు రాలని చెప్పేసి చాలా బాధగా ఉంది. ఎక్కడికి వచ్చింది ఆమె? మందిరానికి వచ్చి ప్రార్థన చేసి ఇజికియాకి నువ్వు సస్తావురా, నీకు రోగం వచ్చి చెప్పాడు దేవుడు. ఏం చేస్తాయినా అక్కడికి వెళ్ళి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాడు గోడ దగ్గర. విన్నారా? కాబట్టి మనకి ఏ కష్టం వచ్చినా ఫస్ట్ ఎక్కడ రావాలి? మనము
దేవుని సన్నిధికి రావాలి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు మందిరంకి వచ్చి ప్రార్థన చేసుకోండి ఇక్కడ. ఎలాంటి ఇబ్బంది మీకు లేదు. చక్కగా వచ్చి ఫ్యాన్లు అన్నీ మీకు ఎట్లాంటి ఇబ్బంది ఇక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరు. చక్కగా వచ్చి మీరు ఎంతసేపు కావాలన్నా అంతసేపు ఉపవాసం ఉంటారు. కన్నీళ్ళు కారుస్తూ వచ్చి బాగా ప్రార్థన చేసుకొని వెళ్ళండి. అంతేగాని మాకు చేత కాదు, మాకు సాధ్యం కాదని చెప్పి అనొద్దు. మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏది కూడా జరగనే జరగదు. అందుకే నేను మనం చదువుతున్న వాక్యంలో యేసుప్రభువుని మనం చూసినప్పుడు ఆయన శరీరధారిన దినముల్లో కన్నీళ్లతోనూ మహారోదనతో ఏం చేస్తుంట ప్రార్థన చేశాడు. మరణ సందర్భంలో ఆయన ఎన్నో సందర్భాల్లో కలవరపడ్డాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వాక్యం వచ్చి చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వాక్యం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని. 33 కూడా చదువమ్మా. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. చాలు. ఇప్పుడు ఏమొస్తుంది? యేసు ప్రభువుకి మరణం వస్తుంది. మరణం వస్తుంది. ఆయనకి ఏమొస్తుంది? బాడీలో కలవరం వస్తుంది. ఏమొస్తుందంట? కలవరము. అంటే ఎక్కడ వస్తుంది కలవరము? ఆత్మలో. ఎక్కడ వస్తుందంట? యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. మీరు మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచారు. తండ్రి ఎందుకు ఏం చేయాలంట? విశ్వాసం ఉంచను అన్నాడు. కాబట్టి మన కలవరం ఎప్పుడు వస్తుంది చెప్పండి? భయం అనేది ఎప్పుడు వస్తుంది? చనిపోతామంటే వస్తుంది. ఏమొస్తుందంట? ఒక అతనంట 200 కేజీలు బరువున్నాడంట. వాడు ఏది చేసినా తగ్గట్లేదంట. అప్పుడు ఒక డాక్టర్ చెప్పాడంట, తీసుకొని రండి తగ్గిస్తా అని చెప్పాడంట. అక్కడికి వెళ్ళగానే డాక్టర్ చెప్పాడంట, ఇంక నువ్వు 4 రోజులు చనిపోతావని చెప్పాడంట. ఏం చెప్పాడంట? వాడు ఆ దిగులుకి 4 రోజులు సగం అయిపోయి ఉంటాడు. ఏం తినలే, ఇంక ఏడుచుకుంటూ చచ్చిపోతాను ఏమైపోయిందని అడిగి ఆ దిగులుతో అంతలా ఉన్నాడు. ఏమైపోయింట? సన్నగా అయిపోయింది. అప్పుడు చెప్పాను డాక్టర్, నేను చెప్పిన తగ్గేవాలేదు అన్నాడంట. అట్లాగా మరణం అంటే అందరికి ఏమొస్తుంది? బైబిల్ ఏం రాస్తుంది? ఆ పిల్లలు రక్తమాంసం గలవారై ఉన్నారు, వాళ్ళు జీవితకాలంతో మరణ భయం చేత ఉన్నారు. కాబట్టి ఆయన రక్తమాంసం పాలుపడి ఆ దాస్యం నుండి, ఆ భయం నుంచి మళ్ళీ ఏం చేస్తాడంటే మరణం యొక్క బలం గల వాళ్ళ నుంచి విడిపించాడు. కాబట్టి మరణం అంటే అందరికీ ఏమొస్తుంది చెప్పండి? ఫస్ట్ భయం వస్తా రాదా? కానీ యేసుప్రభు భయపడా? ఆయన ఎవరు అప్పగిస్తారో ఆయన తెలుసు, ఎప్పుడు అప్పగిస్తారో తెలుసు, ఎలా చనిపోతారో తెలుసు, ఎలాగో లెగుస్తాడో తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి భయపడ్డా? ప్రవక్త యెరూషలేముకు వెలుపల నశింప వల్ల పడదు అంటే ప్రవక్త యెరూషలేములో చావాలి. ఇదిగో యెరూషలేముకి వెళ్తున్నాం పదండి అని యెరూషలేముకి వెళ్ళి అక్కడ ఏం చేస్తే ఆయన మరణించాడు. ఆయన పారిపోయాడా చెప్పండి? పారిపోలా. మంచిగా శుద్ధీరించుకున్నాడు, బల్లారం తీస్తున్నాడు, వచ్చాడు, ఆయన మంచిగా సమర్పించాడు. అందుకని మనం ఈ బల్లారిని ఎందుకు పెడుతున్నాం అంటే ఒక శుద్ధీకరణ మనకు కావాలంటే దేవుని శరీరాన్ని రక్తాన్ని తిని తాగని మనకు భయం ఉంటుంది. ఆ భయం వల్ల మనం ఏం చేస్తాం? శుద్ధీరించుకొని కొన్ని కార్యాలు విడిచిపెట్టేస్తాం. చెడు కార్యాలు ఏం చేస్తాం? మనము విడిచిపెట్టక అవకాశం ఉంది. అది మన చర్చలో బల్లారని లేకపోతే ఏం చేస్తారు? శుద్ధికరణ ఉంటుందా ఇంకా? చెప్పండి. శుద్ధికరణ కొట్టాలంటే ఉపవాసం ఉంటాము, కన్నీళ్ళు కార్చి మనం ప్రార్థన చేస్తాము, వాక్యాన్ని విని మన పాపాలను ఒప్పుకుంటాము, వాక్యానికి అప్పగించుకుంటాము. ఈ శుద్ధికరణ పెట్టినప్పుడు మనకి ఏమొస్తుందంటే మనం చేసిన తప్పులని గుర్తుకొచ్చి బైబిల్ అన్ని ఒప్పుకొని విడిచిపెడతాం. దానివల్ల మన జీవితం నష్టం వస్తుందా లాభం వస్తుందా? నష్టం వస్తుందా? ఏం లాభం వస్తుంది? ఆ చెడు అనేది మన జీవితంలోనే నాశనం కాకుండా తప్పించుకుంటాం. మనం ఏం చేస్తాం? దాన్ని మనం తప్పించడానికి అవకాశం ఉండదు. అందుకని మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ఆత్మలో మనం కలవరపడి ప్రార్థన చేయాలి వద్దా? యేసుప్రభు ఎందుకు కలవరపడుతున్నాడంటే మరణం. ఏమన్నా అక్కడ మరణం ఎదురు చూస్తుంది. అక్కడ లాజరు మరణించేసాడు ఆల్రెడీ. అదే కాబట్టి మనకు మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మలో ఏం చేయాలంటే మూలుగుతూ ప్రార్థన చేయాలి. రాత్రి అంతా ఏం చేయాలి మనము? చెప్పండి. మొన్న ఒక పాస్టర్ ఒక టైటిల్ పెట్టాడంట వాల్ పేపర్లో. ఏం చెప్పాలి? 2 రోజులు ఆల్ నైట్ ప్రేయర్స్ ఉన్నాయని పెట్టాలి. ఏసుతో 2 రాత్రులు అని పెట్టాడంట. ఏమిటంట? ఏసుతో 2 రాత్రులు అని పెట్టాడంట. దాన్ని ఇంకా అందరూ పట్టుకుని ఏం చేస్తారు? దాన్ని ఇంకా ట్రోల్ చేసి దాన్ని వైరల్ చేశారు. అదే యేసు ప్రభుతో ఏం చేయాలి? మనం రాత్రి అంతా వెలుగుండి ప్రార్థన చేస్తామని చెప్పాలి. అదే కొంతమంది ఏం చేస్తున్నారు? కొత్తగా ఉండాలని చెప్పేసి అలా మంచి ట్రెండింగ్లోకి రావాలని చెప్పేసి పాపులర్ అవ్వాలని చెప్పి ఏం చేస్తారు? ఇట్లా పెడతారు కొంతమంది. కాబట్టి మనం దేవునితో ఉండాలి, దేవునితో ప్రార్థించాలి. మీరు చూడండి, మీరు ఎంతగా దేవునితో ఉంటారో దేవుడు అంతగా మీతో ఉంటాడు. మీరు దేవునికి ఎంత దూరంగా ఉంటారో దేవుడు మీకు అంత దూరంగా ఉంటాడు. అందుకని ప్రతి దేవుని బట్టి కూడా గుర్తించాల్సి అంటే యేసు ప్రభువుని మనం చూసినప్పుడు ఆయన కలవరపడతాడు. ఎక్కడ కలవరపడుతున్నాడు ఆయన?
చెప్పండి. ఇప్పుడు నా ప్రాణము కలవరపరుస్తుందని ఎవరు చెప్పారు ఈ మాట? స్వయాన యేసుప్రభువే చెప్పాడు. ఎవరు చెప్పారంట? స్వయాన యేసుప్రభువే చెప్తున్నాడు. ఇప్పుడు నా ప్రాణము కలవరపరుస్తుంది. కాబట్టి కలవరం అనేది రాకుండా ఉండాలంటే ముందుగానే మనం ఏం చేయాలి? చెప్పండి. ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు. ఎవరికి మరణం పొంచి ఉందో మనకు తెలీదు మన ఇంట్లో. విన్నారా? ఎప్పుడు మనకి మరణం పొంచి ఉందో మనకి తెలీదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన ఎప్పుడు మంచిగా మనము చేసుకోవాలి. ఈ దినాల్లో చాలామంది ఏం చేయట్లేదు, ప్రార్థన చేయట్లే. ఊరు తిరగమంటే తిరుగుతున్నారు, షాపింగ్‌కి వెళ్ళమంటే వెళ్తున్నారు, మార్కెట్‌కి తిరగమంటే తిరుగుతున్నారు, లేకుంటే బ్యాంక్‌కి వెళ్ళిన పనుంటే వెళ్తున్నారు, బంధువులు ఫంక్షన్‌లకి వెళ్తున్నారు, అన్నిట్లికి వెళ్తున్నారు గానీ ఎక్కడికి వెళ్ళట్లేదు? చెప్పండి. ఇక్కడ ఆదివారం ఆరాధన అయిన తర్వాత వెళ్ళిపోయారండి విశ్వాసులు. మళ్ళీ శుక్రవారం కనపడతారు మాకిక్కడ. ఆ స్త్రీల కొడుకొస్తారు. ఆ స్త్రీల కొడుకు వెళ్ళిపోయారంటే మళ్ళీ శనివారం సాయంత్రం కనిపెట్టుకోవడానికి కొంతమంది. మళ్ళీ హాజరు అయితే మళ్ళీ వారం దాకా ఎవరు కనపడరు మాకు కూడా ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు బిజీ అయిపోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలు మనము దేవునికి సమయాన్ని మనం ఇవ్వాలి. ఎవరికి సమయం ఇవ్వాలట? చెప్పండి. ఇప్పుడు దేవునికి సమయాన్ని ఇచ్చి నువ్వు అన్నీ ఆయనకి చెప్తే ఆయన నీకు చేయడానికి వస్తాడు. నువ్వు చెప్పే టైం నీకు లేనప్పుడు చేసే టైం ఆయనకి ఎక్కడుంటది? అడగందే అమ్మ కూడా ఏం చేయదంట? అన్నం పెట్టదు. కాబట్టి మనకు కావాల్సిన దేవుని అడగాలా వద్దా? చెప్పండి అందరూ. అడగాలా వద్దా? అడగాలి. కాబట్టి ప్రతీది కూడా ప్రార్థన అంటే ఏంటంటే దేవుడిని అడగటం, లేకపోతే దేవునికి మాట్లాడటం, లేకపోతే దేవునికి చెప్పుకోవటం. అదే ప్రార్థన అంటే. నువ్వు అడగడానికి టైం లేదంటున్నావు, చెప్పుకోవడానికి టైం లేదంటున్నావు, దేవునితో మాట్లాడడానికి టైం లేదంటున్నావు. అప్పుడు దేవుడు ఎలా ఇస్తాడు? అప్పుడు అట్లాంటి వాళ్ళని ఏమంటారు? మూగవాళ్ళు అంటారు. ఏమనంట? టీవీలో మూగవార్తతి చెప్తూ ఉంటారు. టీవీలో మగవాళ్ళు చెప్తుంటారు ఎట్టెట్ట అని. అర్థమైందా? అప్పుడు మనం కూడా ఏమైపోతాం? మగవాళ్ళగా అయిపోతాం. కొంతమంది ఏదైనా తీసుకురా అంటే ఆ ఫోన్ చూసుకట్లా అంటే ఇది ఇది మిస్ అయిపోద్దేమో ఫోన్ అని చెప్పి చూసుకొని సైకిల్ చేస్తాను, నేను రాను, నేను తేను అని చెప్పేసి. అంటే ఏంటి? జనాలు ఎలా అయిపోతారు? మగోళ్ళగా అయిపోతారు రాను రాను. అదేనా? ఒకడంట ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని ఇంటూ ఆడికి ఇంకా పిచ్చి ఎక్కువైపోయి ఏం చేశాడంట, ఇక్కడ కట్ చేసి లోపల పెట్టేసాడు ఇయర్ ఫోన్స్ తీసుకొని. పెట్టి బ్లూటూత్ ఆన్ చేస్తాడు ఫోన్లో. ఎంత పిచ్చో చూడండి ఆడికి. కొంతమంది ఏంటంటే మైండ్ అంతా 24 అవర్స్ ఏదో వినాలి, ఏదో చూడాలి, ఏదో తెలుసుకోవాలి. వద్దండి. దేవుని మనం ప్రార్థన చేస్తామంటే కనుక నీకు ఏది కావాలో నీ కాళ్ళ ఎదుగు దేవుడు పంపిస్తాడు. ఏలియా ప్రార్థన చేసి కాకులు మాంసం తీసి పెట్టినాయి. ఏలియా ప్రార్థన చేసి ఎదరాలు ఆ రొట్టెలు తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి ఏలియా ప్రార్థన చేస్తే దేవదూతలు వచ్చి స్వయాన్న రొట్టెలు ఏం చేస్తాయంట, కాల్చి వేడిగా పెట్టినాయి. తిని పండుకుంటే మళ్ళీ లేపి మళ్ళీ ఫుడ్ రెడీ చేసి మళ్ళీ ఏం చేశాయంట పెట్టినాయి. పెట్టాడు లేదా? అరణ్యంలో ఏమైనా ఉందా? ఎవరు వచ్చి పరిచయం చేశారు? మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు దేవదూతలు పంపిస్తాడు లేదా? యేసు ప్రభు 40 రోజులు సాతానుతో శోధించబడిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకి పరిచయం చేశారు. యేసు ప్రభు వేదనతో ప్రార్థన చేసినప్పుడు దేవదూత ఆయనకు కనపడి ధైర్యపరిచారు. యేసు ప్రభు రూపాంతరం పొందినప్పుడు తాబోరు పర్వతం మోషే ఏలియా వచ్చి ఆయన్ని ధైర్యపరిచారు. మనకి అక్కడ ప్రార్థనకి ఒక జవాబు ఉందా లేదా? ఉంది. అలాగనే యేసుప్రభు కూడా ప్రతీది కూడా మానవుడు ఉన్నప్పుడు ప్రతీది దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. దేవదూతలు వచ్చారు, ఏలియా మోషే వచ్చారు, ఆయన ధైర్యపరిచారు లేదా? చెప్పండి. కాబట్టి మనకి మరణం ఎప్పుడు వస్తుంది? జీవితకాలంతో మరణ భయం చేత దాస్యం లోబడిన వారు మనం. కాబట్టి ఇలాంటి మరణం మనల్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలంట? చెప్పండి. ప్రార్థన ఉండాలి. ప్రార్థన బైబిల్ ఏముంటుంది? మరణం తప్పించుట యెహోవా వశం. కాబట్టి మరణం తప్పించగల దేవుడు. హిజ్కియాకి మరణం వస్తుందన్నాడు. ఎవరు చెప్పారు ఆ మాట? దేవుడే చెప్పాడు స్వయంగా. అయ్యా అలా కాదయ్యా, మళ్ళీ కొంచెం బతకాలందయ్యా అన్నాడు. సరే ఇంకో 15 సంవత్సరాలు ఏం చేశాడంట? ఎక్స్‌టెండ్ చేశాడు. లాజరు చనిపోయాడు. మళ్ళీ యేసు ప్రభు ఏం చేశాడు? బతికించి మళ్ళీ ఎక్స్‌టెండ్ చేశాడు. ఇంకో పాప చనిపోయింది, చిన్న పాప, శతాధిపతి కూతురు. ఏం చేశాడు? మళ్ళీ బతికించి ఆయుష్ ఇచ్చాడు. ఒక ఎదరాలు బిడ్డ పాడి మీద మోసుకొని పోతున్నారు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? వాడిని బతికించి మళ్ళీ ఆయుష్ ఇచ్చాడు. దేవుడు ఇవ్వగలడా ఇవ్వలేడా? చెప్పండి. ఇవ్వగలడా ఇవ్వలేడా? కాబట్టి మీరు ప్రతిదానికి మాకు ఎవరు లేరు, మాకు ఏది లేదు, మాకు ఎవరు సపోర్ట్ లేదు, మాకు ఎవరు రికమెండేషన్ లేవు, మాకు ఏం వెనక ముందు మా తాతలు నేతులు తాగారు, మేము వాళ్ళ మూతులు నాకుతున్నాం, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మనకు దేవుడున్నాడు. అర్థమైందా? కొంతమంది మా తాత ఏమో లేదు, మా నాన్న ఏమో లేదు, మా అమ్మమ్మ ఏమో లేదు అంటే ఏంది వాళ్ళు నీకు ఇచ్చేది? దేవుణ్ణి అడగండి. మోకాళ్ళేసి ఉపవాసం ఉండి విశ్వాసంతో కన్నీళ్లు కార్చి దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా యాకోబులాగా నేను ప్రార్థన చేస్తాను, ఆశీర్వదిస్తే వదులుతాను, నేను లెగనంటే దేవుడు ఇవ్వడా?
ప్రార్థన చేసే టైం లేదు, ప్రార్థన చేసే ఇంట్రెస్ట్ లేదు, ప్రార్థన చేసే బాధ్యత లేదు. ఈ దినాల్లో చాలామందిని మనం చూస్తే ప్రార్థనకు సమయం మాత్రము లేదు. అందుకని దయచేసి ఈ దినాల్లో దేవుడిచ్చే వాక్యము మన జీవితాన్ని ఎప్పుడులా కలవరపరచాలి. ఆత్మలో ఏమని ఎందుకు కలవరపరచాలి? ఈ మరణం నుంచి తప్పించుకోవడానికి, ఈ నాశనం తప్పించుకోవడానికి, ఈ లోకం తప్పించుకోవడానికి, సాతాన్ని తప్పించుకోవడానికి, పరలోకానికి వెళ్ళడానికి ఏం చేయాలంటే ఎప్పుడు కలవరపడి ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. కలవరపడొద్దు. తండ్రి ఎందుకు విశ్వాసం ఉంచారు, నా ఎందుకు విశ్వాసం ఉంచని మీ కొరకు నేను సిద్ధపరుస్తున్న స్థలాన్ని మరలా నేను వచ్చి నేనుండే స్థలం మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. కాబట్టి యేసు ప్రభు దగ్గర ఎందుకు వాళ్ళు కలవరపడ్డాడు? నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. వెళ్ళిపోవటం అంటే ఏంటి? నేను చనిపోతాను, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు శిష్యులందరూ ఏం చేసి, అయ్యో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతామే, నిన్నే నమ్ముకున్నామే అన్నారు. లేదురా నాయన, మీ కొరకు అన్నీ కట్టి నేను మరలా వచ్చి నేనుండే స్థలంలో మీరు రెండులాగా తీసుకెళ్తా అన్నాడు. అంటే వాళ్ళు ఎందుకు కలవరపడ్డారు అక్కడ? చనిపోతాడు, వెళ్ళిపోతాడంట. అర్థమైందా? కలవరం ఎప్పుడు వస్తుంది మనకి? చనిపోతాం అంటే ఏమొస్తుంది మనకి వెంటనే? చెప్పండి అందరూ, ఏమొస్తుందంట? భయం వచ్చేస్తుంది. ఇక రాత్రి నిద్రపడిద్దా? నిద్రపడిద్దా? నిద్రపడదు. అందుకని ప్రతి మనిషికి కలవరం ఉండాలి. కానీ ఆ కలవరం దేనికి? మరణం నుంచి, నాశనం నుంచి, సాతాను నుంచి తప్పించడానికి ఏముండాలంటే మనకి కలవరం అనేది ఉండాలి. ఉండి మనం ఏం చేయాలంటే మూలుగుతూ ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంట? కలవరపడాలి. అదే సమయం ఎలా ప్రార్థన చేయాలి మనము? మూలుగుతూ ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం మూలుగుతూ ప్రార్థన చేస్తాం అప్పుడు నిశ్చయముగా మనం అక్కడికి వెళ్ళడానికి అవకాశము ఉంటుంది. అందుకనే ఇంకొక దగ్గర వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే కనుక 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం 3వ వాక్యం చదవండి. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారం మోసుకొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్తమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన గోరుచున్నాము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యం 2వ వాక్యంలో రాస్తుంది, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనపడదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించు దీనిలో మూలుగుచ్చు ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే పరలోకానికి వెళ్ళే వరకు, పరలోకాన్ని పొందుకునే వరకు ఏం చేయాలంటే మనము మూలుగుతూ ప్రార్థన చేయాలి. చెప్పండి, ఎక్కడ వరకు చేరేవాడిగా? దిగంబరులు అంటే ఏంటి? పరలోకం లేని వాళ్ళు. వస్త్రం అంటే ఏంటి? పరలోకము కలిగిన వాడు. కాబట్టి ఈ పరలోక వస్త్రంగా మనం ధరించుకోవాలి. క్రీస్తు మనం ధరించుకుంటున్నాము. నూతనమైన యెరూషలేము ఏం చేస్తుంట? తన భర్త కొరకు అలంకరించుకొని వస్తుందని చదువుతున్నాం. అట్లే మనం ఏం చేయాలంటే పరలోకం కొరకు మనము మూలుగుతూ ప్రార్థించాలి. పరలోకం మనకి ఇచ్చే వరకు ఏం చేయాలంటే మనము మూలుగుతూ ప్రార్థించాలి. పరలోకాన్ని చేరే వరకు ఏం చేయాలంటే మూలుగుతూ ప్రార్థించాలి. ఇక్కడ రాసిందా? పరలోకంలో వచ్చు మన నివాసం దీనిపైన ధరించుకున్న అంటే పరలోకం నుంచి వచ్చి ఆ నివాసం మనం ఏం చేయాలి? ధరించుకుని అపేక్షించి దీనిలో మనం ఏం చేయాలంట? మూలగాలి. అపేక్షించంటే కావాలని, ఉపేక్షించమంటే వద్దు అని. కాబట్టి ఎప్పుడు కూడా మనం పరలోకం వెళ్ళాలి, పరలోకం కావాలని చెప్పేసి మనం ఏం చేయాలి? దానికోసము ఎదురు చూడాలి. బైబిల్ ఏమని రాస్తుంది? పరలోక రాజ్యము బలత్కారాల చేత పట్టబడి బలత్కారాలు దాన్ని ఆక్రమించుకున్నాం. అంటే ఏంటి? పరలోకాన్ని సంపాదించుకోవడానికి మనం బలవంతులుగా ఉండే దాన్ని ఆక్రమించుకోవాలి. ఈజీగా వచ్చేసిద్దా? పరలోకి ఈజీగా వద్దంటే బిల్ గేట్ కొనేస్తాడు. ఆడికి ఒక బెడ్రూము ఇల్లు కొనేస్తాడు బిల్ గేట్ కూడా. అది దొరికేది కాదు. అది దానికోసం మనం పట్టుదలతో పోరాడి ఎట్టైనా సరే దాన్ని ధరించుకోవాలి, దాన్ని పొందుకోవాలని చెప్పేసి ఏం చేస్తారు? పోరాడుతూ ఉంటారు అన్నమాట. చాలామంది చూడండి, ఇప్పుడు 10,000 రూపాయల డ్రెస్ చూసి నాకు ఆ డ్రెస్సే కావాలి, నేను దాన్ని తొడగాలని చెప్పి గొడవ చేస్తుంటారు. 5,000 రూపాయల డ్రెస్ కొనాలి, అది నేను తొడగాలంటారు. దేనికి? అది కావాలి నాకు, నేను ధరించుకుంటే అందంగా కనబడతాను. అలాగే ఇక్కడ మనం రాసిందంటే పరలోకాన్ని మనం ధరించుకోవడానికి అపేక్షించి దాని కొరకు మూలుగుతూ ఉండాలి. 3 వాక్యం ఏమని రాస్తుంది? ఈ గుడారములోనున్న మనము భారం మోసుకొని మూలుగుతున్నాము. ఎక్కడంట? ఈ గుడారం అంటే ఏంటి? శరీరము. శరీరం అంతా భారంతో ఉంది. కష్టములతో, శ్రమలతో, బాధలతో, ఆర్థిక బాధలతో, అప్పులతో, వ్యాధులతో, పాపముతో, సాతానుతో ఈ శరీరం ఎలా ఉందంట? భారముగా ఉంది. అందుకని ఈ గుడారములోనున్న మనము భారం మోసుకొనొచ్చు ఏంటి? మూలుగుచున్నాం. బైబిల్ యేసుప్రభువు చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లార నా యొద్దకే రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. సులువుగా చిక్కులు పెట్టి పాప భారాన్ని విడిచిపెట్టి విశ్వాసన కర్తవ్యాన్ని కొనసాగించి యేసు వైపు చూసి ఓపికతో పరిగెత్తండి. కాబట్టి ఈ భారం అనేది మనలో ఉంటుంది.
కొంతమందికి ఏంటి భర్త తాగుబోతు. ఇక అదే భారం ఆమెకి. ఈడెప్పుడు మానతాడా? ఈడెప్పుడు మానతాడా? ఇంకోడు తిరిగిపోతుంటాడు. వాడి కోసం ఏం చేస్తారు? ఎప్పుడు మారతాడా? ఎప్పుడు మారతాడని బాధపడుతుంటారు. ఇలా కొంతమంది పేకాట, జూజాలు ఆడుతుంటారు. ఈళ్ళెప్పుడు మారతారా అని చెప్పి చూస్తుంటారు. కాబట్టి వాళ్ళకేంటంటే ఒక భారం ఉంటది ప్రతి మనిషికి. ఉంటదా? ఉండదా? చెప్పండి. ప్రతి మనిషికి భారం ఉంటదా? ఉండదా? ఆర్థిక భారం. అంటే ఏంటి? అన్ని ఇబ్బంది తినటానికి. అది అప్పుల భారం. వడ్డీ కట్టాలి ప్రతి నెల. ఏమైతుందంటే ప్రతి దాంట్లో ఏమైతే మనకు ఒక భారం ఉంటది. పిల్లకి పెళ్లి కాకపోతే ఏమైద్ది? చెప్పండి. భారంగా ఉంటదా? ఉండదా? ఆడపిల్ల ఉంది. వయసొచ్చేసింది. పెళ్లి చేయాలి. తల్లిదండ్రులకి భారం ఉంటదా? ఉండదా? మన రాణక్క వాళ్ళ అమ్మాయికి మొన్న 3 తారీఖే మ్యాచింగ్ వచ్చింది. వాళ్ళు చూడకముందే మేము డైరెక్ట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాం అని చెప్పారంట. లేదు లేదు మీరు వచ్చి చూసుకోండి అని చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చారు 3 తారీఖు చూసి మాకు ఇప్పుడే ఎంగేజ్‌మెంట్ కావాలన్నారంట. కాదు అని మళ్ళీ మరుసటి రోజుకి ఎంగేజ్‌మెంట్ పెట్టి నిన్న 1,50,000 ఎంతో ఖర్చయిందండి ఎంగేజ్‌మెంట్‌కి. అబ్బాయికి ఈళ్ళకి 90,000 అయిందంట ఆళ్ళకి. అయిపోయింది ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. ఇంక పెళ్లి కూడా ఒక 10 రోజులు చేసేసుకుంటాం అన్నారు. మరి కావాలి డబ్బు ఇప్పుడు 20,00,000 దాకా కావాలి దానికి పెళ్ళికి. ఇప్పుడు ఆమెకు ఎప్పుడు బాధపడేది నా దగ్గరికొచ్చి, నాకు పిల్ల పెళ్లి అయిపోతే నాకు చాలు. 10 మంది సూటిపోటి మాటలు పొడుస్తారు. ఇంకా పెళ్లి చేయవా? ఇంకా పెళ్లి చేయవా అంటున్నారు. నేనేం చేసేది? నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ పిల్లకేదో పెళ్లి చేస్తే నా భారం, నా బాధ్యత తీరిపోద్ది. బ్రదర్ ప్రార్థన చేయి బ్రదర్ అని అడిగేది. సరే అంతకుముందు అడిగింది. మా ఇంట్లో ఒకరోజు వచ్చి ప్రార్థన పెట్టండి అడిగింది. పోయినసారి పోయిన నెలలో వాళ్ళ ఇంట్లో వెళ్లి ప్రార్థన పెట్టాను. అందరూ హిందువులే మా వాళ్ళు. బంధువులందరూ 30, 40 మంది దాకా వచ్చారు. ప్రార్థన పెట్టాము అంతే వచ్చి మ్యాచింగ్ అయిపోయింది. ప్రార్థన పెడితే దేవుడు కార్యం చేసాడా? చేయలేదా? చెప్పండి. ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక భారం ఉంటది. ఏదో ఒక భారం ఉంటది. పిల్లల గురించి ఏదో ఒకటి భారం ఉంటది. అట్లాగే మన జీవితంలో ఏముంటాయంటే భారాలు ఉంటాయా? ఉండవా? చిన్న పిల్ల కూడా ఏమనిపిస్తది? నేనే టాప్ ర్యాంకర్‌గా చదవాలి. చదువు అయిపోయి ఏమనిపిస్తది? నేను టాప్ జాబ్ సంపాదించాలి. కొత్త గట్టి కొట్టాలంట. ఎట్ట కొట్టాలంట? కొత్త గట్టి కొట్టాలి. ఏం కొడతావు? గవర్నమెంట్ ఏమైనా ఉద్యోగాలు ఇస్తుందా గట్టి కొడతాకి? గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు ఎక్కడ. కాకపోతే ఆళ్ళు ప్రయాసపడుతున్నారు. అంటే ఒక భారం ఉంటది. ప్రతి మనిషి కూడా ఏదో ఒక భారము, బరువు అనేది ఉంటుంది. అంటే ఇక్కడ చదువుతున్నాము 4 వాక్యంలో ఏమంటే మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలని కాదు. అంటే ఈ భారం తీసివేయాలని కాదు గానీ మర్త్యమైందంటే చావు. మర్త్యమైంది అంటే జీవం చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన గోరుచున్నాము. కాబట్టి మనందరం కూడా మూలుగాలి, భారం ఉండాలి. అయితే భారముతోనే మనం ఏం చేయాలంటే మూలుగుతూ ప్రార్థన చేసి దాన్ని పొందుకోవాలి. ఏంటి మర్త్యమైందంటే ఏంటి? అమర్త్యత అంటే సావు లేనిది. మర్త్యం అంటే సావు. అంటే ఏంటి? సావు కలిగిన ఈ శరీరాన్ని మనం నశింపజేసుకొని ఏం చేయాలంటే ఒక దినాన్న జీవం గల శరీరంతో ఏం చేయాలి? మనం పరలోకానికి వెళ్ళాలి. అందుకని కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలంటే మూలుగుతూ ప్రార్థన చేసి దేనికంటే పరలోకం చేరడానికి. ఇంకొక వాక్యం చదివితే నేను ముగిస్తాను. రోమరాసు పత్రిక 8వ అధ్యాయము 23 వాక్యం చదువుకుందాం. రోమరాసు పత్రిక 8వ అధ్యాయం 23 వాక్యం ఒకసారి చదవండి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూల్గుచున్నాము. ఇక్కడ మనం చదువుతున్నాము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దేవుని ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మనం ప్రథమ ఫలాలు పొందుతున్నాం. ఆత్మ ఫలాన్ని రాస్తుంది. ఆత్మ ఫలం ఏంటి? దీనత్వం, సాత్వికం, మంచితనము, ఆశ నిగ్రహం, ప్రేమ, సమాధానము, సంతోషం ఇవన్నీ ఆత్మ ఫలాలు. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధ ఆత్మ ఉన్నప్పుడు ఈ ఫలాలన్నీ మనలో వస్తుంటాయి. కాబట్టి ఆత్మ ప్రథమ ఫలం అంటే అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టచ్చు. మనలో మనం ఏం చేస్తుంటాం? మూలుగుచ్చున్నాం. అంటే ఈ శరీరాన్ని విడుదల పొంది మనం పరలోకానికి వెళ్ళి దేవునికి ఉండాలని చెప్పి ఏం చేయాలంటే ప్రతిరోజు మూలుగుతూ ప్రార్థన చేయాలి. చాలామంది అక్క నా కోసం ప్రార్థన చేయండి, ఆంటీ నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. కానీ వీళ్ళు ప్రార్థన చేయట్లేదు. అదేనంటే నువ్వు బాగా ప్రార్థన చేస్తావు, ఎప్పుడు ప్రార్థనలు ఉంటారు, నీ మీద నాకు బాగా నమ్మకం. ఇంకా ఆమెకేం పని లేదు, నీకోసం చేస్తా కూర్చుంటుందా పోయి సరే సరే అంటది. ఇంకేం చేద్దాం మొగమాటం కోసం. అర్థమైందా? ఈ దినాలు ఎట్టా అంటే నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ప్రార్థన చేసుకో అంటారు. ప్రార్థన చేసుకో ఏంటి? మనం చేసుకోవద్దు. మన నోరు లేదా? చెప్పండి. మనకు నోరు లేదా? దేవుడు మనకు నోరు ఇచ్చాడు కదా. చాలామంది ఏంటంటే ఇలా భారమంతా ఆలోచన చేసేస్తారు. వేసేసి నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి అంటాడు. అప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే ఇట్లా ఒక ఆమె చెప్పింది ప్రార్థన చేయమని. ఆమె ప్రార్థన చేయగానే ఆమెలో దెయ్యాలు ఈమె దగ్గర కూర్చున్నాయి.
ఈమెతో ఫుల్ ఫైటింగ్. అమ్మో! నాకొద్దు ఇంకా నేను ప్రార్థన చేయను. ఆ దెయ్యాలని నా ఈమె ప్రాణం ఆపేసింది ఇంకా. అందుకనే మనము ఒకళ్ళ కోసము మనం చేసేదానికంటే కూడా మన కోసం మనం ముందు ఇంటికెలిచి రచ్చగెలవాలి. బైబిల్ యేసుప్రభు ఏమన్నాడు? ముందు నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచు అన్నాడు. నీ మనసు స్థిరపడిన తర్వాత నీ సహోదరుని ఏం చేయాలి? స్థిరపరచాలి. ముందు మనం స్థిరంగా ఉండి ప్రార్థన చేయాలి. ఒకసారి ఒక ఆమె ఏం చేసింది, సేవకులందరూ ప్రార్థన చేస్తున్నారు, దెయ్యాలని ఎల్లగొడతాని చెప్పేసి దెయ్యం పట్టిన ఒక ఆమె కనపడితే ఈమె చేయి పెట్టి ఏస్తున్నాడు పో అంది. అది ఆమెలోంచి వెళ్ళిపోయి ఈమెలోకి వచ్చేసింది. ఈమె ఆడుతుంది, డాన్స్ చేస్తుంది ఇప్పుడు దెయ్యం బట్టి. ఎవరో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. అందుకే ముందు ఈమె స్టడీగా ఉండాలి కదా. ఈమెకి ఎందుకు ఆ ఎగస్ట్రాలన్నీ? సేవకులు ఉంటారు, సేవకులు చేస్తారు కదా. కొంతమందికి ఏంటంటే ఓ 4 వాక్యాలు నేర్చుకొని 4 ప్రార్థనలు నేర్చుకుంటే ఇక నాకు అన్నీ వచ్చేసాయి అంటారు. ఏంది వచ్చేది? సైతాన్ వచ్చేది దగ్గరికి. నీకు ఒక పిలుపు ఉండాలి, ఒక ఏర్పాటు ఉండాలి, ఒక అభిషేకం ఉండాలి, నీకు ఒక వరాలు ఉండాలి, ఒక అధికారం ఉండాలి. సేవకులకి ఏం చేస్తాడు? సర్వ అధికారం ఇచ్చి పంపించాడు సేవ చేయమని. చచ్చిపోయిన లేపండి, దెయ్యాలు ఎల్లగొట్టండి, రోగులను స్వస్థపరచండి అని అధికారం ఇచ్చి పంపించాడు. ఈ దినాల్లో బైబిల్ పట్టుకునేది, 4 నేర్చుకునేది ఎవరు పడితే వాళ్ళు ఏమన్నారు? సేవకులు అంటున్నారు. అదే దెయ్యం పట్టిన వాళ్ళని తీసుకొస్తే ఆ సేవకుడు ఏం చేస్తాడు చెప్పండి? పారిపోతాడు. ఒక ఊరిలో మండలం, ఆ మండలం ఏం చేస్తారంటే పాస్టర్లు అందరూ ఒక సెంటర్లో కలుసుకుంటారు. ఎరా ఈరోజు ఎక్కడికి వెళ్ళావు, ఏం పెట్టారు, ఎంత ఇచ్చారు? ఇక ఏం చేస్తారు? ఆదివారం సోమవారం కార్యక్రమం వల్ల అక్కడ మాట్లాడుకుంటారు. అయితే ఆదివారం ఏం జరిగిద్ది అంటే అది ఒక మండలం సెంటర్ అన్నమాట. చుట్టూ గ్రామాలకు వెళ్ళి అందరూ అటు 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 అంతా వెళ్ళి ఏం చేస్తారు, ఈ సెంటర్కి వచ్చి కలుసుకుంటారు అన్నమాట. అక్కడ ఉంటారన్నమాట సెంటర్ అంటే పాస్టర్లు అందరూ మాట్లాడుకుంటారు. అయితే అక్కడ ఉండే వాళ్ళందరూ తెలుసు వీళ్ళు పాస్టర్లు అని. ఒకరోజు అనుకోకుండా ఒక ఆమెకి దెయ్యం పట్టేసింది ఆ సెంటర్లో రోడ్లోనే. ఒరే 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 పెద్ద పెద్ద పాస్టర్లు ఇంతమంది ఉన్నారు, మనకేం భయం లేదు, పదవి వెళ్దాం అని చెప్పి తీసుకొచ్చారు దెయ్యం పట్టినామని. తీసుకొస్తే ఎవరికా నువ్వు ప్రాణం చేయి అని ఎవడు ప్రాణం చేయట్లేదు. ఇక ఆఖరికి అందరిలో పెద్దోడు ఉన్నాడు కదా, అయ్యా నువ్వు పెద్దోడు తప్పదు నువ్వే చేయాలని చెప్పారు. అందరు తప్పిస్తూ దూరం ఉంచుతున్నారు. వీడు వెళ్ళి నుంచోగానే ఆపరా ఇద్దరు పిల్లలు పెట్టుకుని నువ్వేందరు నన్ను పోమని పోరావతలుగా అంది దెయ్యము. నీకు ఇద్దరు పిల్లలు పెట్టుకుని నువ్వెవరు నన్ను అంటే పోరావతలుగా అంది. ఎందుకు చెప్తున్నా అంటే దెయ్యానికి తెలుసు మనం ఎవరో, దెయ్యానికి తెలుసు మన ఎంత టోలమో, మన ప్రార్థన ఏంటో, మన భక్తి ఏంటో, మన జీవితం ఏంటో, మన సేవ ఏంటో, మన ఇదేంటో దెయ్యానికి అన్నీ తెలుసు. పౌలు గారు ప్రార్థన చేస్తే కర్చీఫ్ తీసుకెళ్ళేస్తే స్వస్థత వస్తుంది. దాన్ని ఇద్దరు వ్యక్తులు చూసి ఏం చేశారు, మనం కూడా చేద్దామని చెప్పి వెళ్ళారు. దెయ్యం ఏం చేసింది, వాళ్ళ మీద పడి బట్టలు కూడా మొత్తం తరిమింది మొత్తానికి. అట్లా ఎవరు పడితే వాళ్ళు దెయ్యాలు ఎలా కొట్టేస్తారంటే కుదరదండి. దానికి ఒక వరం ఉండాలి, ఒక అభిషేకం ఉండాలి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసి ఎల్లగొట్టావు అనుకో, ఆ బలికి నేను పట్టుకుంటే నీ కుటుంబాన్ని పట్టుకుని నీ కుటుంబాన్ని నెమ్మదిరాని చేస్తుంది. ఇంకా నువ్వు పక్కన పడిపోతావు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని బిడ్డలైన మనము ఈ ప్రార్థన మనకు ఉండాలండి. ఇక్కడ మనం చదువుచున్నాము, మనం ప్రథమ ఫలం పొందాం, పరలోకంలో మొట్టమొదటి స్థానంలో మనం ఉండబోతున్నాం. కాబట్టి మనం మనకి దేహ విమోచన ఏం చేయాలంటే మూలుగుతూ ప్రార్థన చేయాలి. అందరి కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డలైన మనము మనకి జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో యేసు ప్రభు మరణం నిమిత్తము ఎన్నిసార్లు కలవరపడ్డాడో, ఎన్నిసార్లు మూలిగాడు ఆత్మలు మనం చూసినాం. పరిశుద్ధాత్మ ఎలాగ మూలుగుతుందో కేవలం మన కోసం తండ్రి ఆయన దేవుని దగ్గర యేసు ప్రభు విజ్ఞాపన చేస్తాడు, పరిశుద్ధాత్మ విజ్ఞాపన చేస్తుంది. అలాగే మనం కూడా విజ్ఞాపన చేయాలి. ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడతాం కాదు. మనమంటూ ఒక సమయాన్ని కేటాయించి ప్రార్థన చేసి మనం మూలుగుతూ బలహీనంగా ఉన్నా, ఆరోగ్యం బాగుపోయినా, ఎలాగున్నా సరే మనం మూలిగైనా సరే ప్రార్థన చేసి మన విన్నపములన్నీ దేవునికి తెలియజేసేటప్పుడు నిత్యముగా పరిశుద్ధాత్మ మనకు సాయం చేస్తుంది. పరలోకంలో యేసు ప్రభు కూడా రికమెండేషన్ చేసి దేవునితో ప్రతిదీ మనకి ఇక్కడ పంపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రతిదీ మనకు అనుగ్రహిస్తుంది. అందుకని మనందరం కూడా పరిశుద్ధాత్మ కలిగి ఆత్మలో మూలుగుచు ప్రార్థన చేసి మన విమోచన పొంది మహిమగల పరలోకాన్ని ధరించుకొని దేవునితో కనబట్టకు దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. పంపుము ప్రార్థనాత్మను పరిపూర్ణునిగా మారు నిమిత్తం. ప్రభువ పంపుము ప్రార్థనాత్మను పరిపూర్ణునిగా మారు నిమిత్తం. నీ పాద సన్నిధిలో నిత్యము నిలిచి యాచించుటకు కృపనిమ్ము.